మీరు మా ఊరికి ఒకసారి రావాలి. అందమైన ఊరు, మంచి మనసున్న జనాలు. మీరొక్కసారి మా ఊరికి వచ్చారంటే ఈయన మా రవణ. నీ బిడ్డేనా సవిత? సరిత. ఆడపిల్ల సరిత నేను రవి అన్నా. ఇతను మా రవణ రైట్ హ్యాండ్ సతీష్ అన్న. అమ్మా రవణ ఉన్నాడు, మీరెన్నిసార్లైనా స్నానం చేయండి, అన్న చూస్తాడు. సతీష్ ఇక ఇతను మా ఆటో చంద్ర. గట్టిగా లాగు, లాగితే పడిపోతాయి కదా. గొట్టాలు ఒక్కొక్కటి వేలు కిరికించుకొని తింటే పలే మజాగా ఉంటుంది. ఈ కథ చెప్తున్న నా పేరు అశోక్. మా ఊరు బానే ఉండేది, కానీ ఒకరోజు నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్తే మీరు నమ్మరు. ఏమైంది రవణ? రాత్రి సుమారు 2:30 గంటలకి ఇంటి తలుపు కొట్టింది. అదే టైంలో మా ఇంటి తలుపు కూడా ఎవరో కుట్టారు. మునిపెన్నడూ ఇంత పెద్ద సమస్యని మన ఊరి ప్రజలు ఎదుర్కోలేదు. అశోక్ ఒంటి మీదకి ఏదో వచ్చినట్టుగా. ఒక గొప్ప మంత్రగాన్ని మనం పిలుచుకురావాలి. ఎవరని అడుగు ప్రసాదు. ఎవరంట? సోమేశ్వర సులోచన అంట. నాకు పెళ్ళ ఉంది ఏదన్నా, దాని ఆల్లాపాలను నువ్వు చూసుకుంటావా? అది ఎలా కుదురుతుంది? అది కుదరదు కదా, అందుకే వేరే ఏదైనా దారి ఎత్తకండి. మీ ఆవిడకే? ఓయ్ ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతుంది ఊరు సమస్య. రమేష్ అన్న కొడుకును పట్టిన దయ్యం ఇంకా వదలలేదంట. ఎవరంట? సోమేశ్వర సులోచన అంట. సోమేశ్వర సులోచన అంట. రవణ ఏమైంది? ఏం లేదు, కొంచెం లోపల పాటు చేశాను. ఇది చాలా లోపలికి అయిపోయింది. లేదు లేదు, అది అక్కడ పడుకోవాలి. ఎప్పుడైనా బైక్ పార్క్ చేస్తే అంత లోపలికి పార్క్ చేయాలన్నమాట. అలా పార్క్ చేస్తే మీ బైక్ సేఫ్గా ఉంటుంది, అంతే కదండి రవి అన్న, షనీల్ గారు, అంతే కదా? బైక్ అంత లోపలికి పార్క్ ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ భాష, ఆయనకి సబ్ టైటిల్స్ కావాల్సి వస్తుంది అనమాట ఖచ్చితంగా నేను మాట్లాడేదానికి. యూ విల్ సార్ ఈజీలీ అండర్స్టాండ్ కదా సార్? యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఆయన కొంచెం ముందుకు వచ్చి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు మీ ఎఫర్ట్స్కి. వెంటనే మైక్ ఇచ్చేసారు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా. ఓకే, చెన్నాగిదిరా సార్? ఇది ఒక్కటే వచ్చు సార్ నాకు. మీకు నమస్కారం ఎలా వచ్చో నాకు చెన్నాగిదిరా అలా వచ్చు. సో ఎస్, ఇంతకీ 2:30కి సులోచన వీళ్ళ తలుపులు ఎందుకు కొడుతుంది? అనగనగా ఒక ఊరు ఉందని తెలుసు, ఆ ఊర్లో వీళ్ళందరూ ఉన్నారని తెలుసు, వీళ్ళందరూ చాలా మంచి వ్యక్తులని కూడా తెలుసు. ఇంతకీ మంచి వ్యక్తి లేనా కాదా? సులోచన ఏంటి 2:30కి వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేసింది? వీళ్ళు భయపడతారు, వీళ్ళ భయాన్ని చూసి మనం నవ్వుకుందాం అనమాట. సో ఫుల్ ఒక ఏమంటారు నవ్వుల అద్భుతమైన పాన్పుని అద్భుతమైన విందుని పరుస్తుంది థియేటర్లో అని చెప్పాలి ఈ సినిమా. సో ఆల్రెడీ సూపర్ డూపర్గా సక్సెస్ని అందుకొని ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మైత్రి మూవీ మేకర్స్ మనందరి ముందుకి తీసుకొచ్చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు తెలుగులో. సో ఎస్, మరి ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి రెస్పాన్స్ అదిరిపోయింది, బ్లాక్ బస్టర్ అయింది, సూపర్ సక్సెస్ అయింది. సో ఆ రెస్పాన్స్ వీడియో ఇప్పుడు మనం చూసేద్దాం. ప్లే ద వీడియో ఆన్ స్క్రీన్. చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ నినగే.
సో మామూలుగా అంటూ ఉంటారు అద్భుతాన్ని సృష్టించలేరు, అవి జరిగిపోతాయి అని చెప్పి వాళ్ళు సృష్టించారు, అది అద్భుతంగా మారింది. సో అద్భుతంగా సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచింది అండ్ ఇప్పుడు మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అయితే ఈ చిత్రంలో నటించిన ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది. ఎస్పెషల్లీ సినిమా చూసి వచ్చిన తర్వాత అమ్మయ్యా ఎంత మంచి సినిమా చూసాం, పక్కా పైసా వసూలు సినిమా చూసాము అండ్ ఇంత నవ్వుకోలేదు ఈ మధ్యకాలంలో అనుకుంటారనమాట. ఆ రేంజ్లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది అనమాట. అండ్ లైట్ ఆఫ్ బుద్ధ ఫిలిం ప్రొడక్షన్ వారికి ఫస్ట్లీ థ్యాంక్ యూ చెప్పాలి. బికాజ్ మీరందరూ కలిసి సృష్టించిన ఈ సక్సెస్ సునామీ అనేది కొనసాగుతూనే ఉంది, కన్నడ నుంచి తెలుగుకి చేరుకుంది, ఇది కొనసాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట. సో శశిధర్ గారు, నాకు వెంటనే శశి గారు వచ్చేస్తుంది పేరు, శశిధర్ రెడ్డి గారు కాదండి, శశిధర్ శెట్టి గారు, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ అలాగే రవి రాయ్ గారు అండ్ రిషబ్ శెట్టి గారు, ప్రవీణ్ గారు ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అనమాట. ప్రవీణ్ గారు గరుడ గమన వృషభవాహన డిఓపి కూడా. ఇక్కడ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయరండి, అందరూ మల్టీ టాస్కరే అనమాట, మల్టీ టాలెంటెడే అని చెప్పాలి. ఆయన యాక్టర్ కమ్ డైరెక్టర్, ఈయన యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ రైటర్ కమ్ లిరిసిస్ట్ కమ్. ఓకే సార్, ఇన్ని కమ్స్ సార్, వెల్కమ్ సార్, మీకు మీ టాలెంట్కి వెల్కమ్ సార్. సో అలాగే హీస్ డిఓపి, అమేజింగ్ ఫిలిం అది, గరుడ గమన వృషభవాహన. రాజ్బీ శెట్టి గారు అప్పుడు మనందరికీ పరిచయం అయ్యారు ఆ చిత్రం ద్వారా అని చెప్పాలి. సో అసలు ఏంటి సార్ ఆ సినిమా, ఏంటి సార్ మీ యాక్షన్, అదొక అద్భుతం అనే చెప్పాలి. సో ఎస్, మరి ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట పలకరించింది, అయితే అది కన్నడలో ఉంది, తెలుగులో అతి తొందరలో రాబోతుంది. కానీ ఈ పాటకి భాషతో సంబంధమే లేదు. ఆ పాటలో ఉండే ఆ అర్థం మీకు అర్థమైపోతుంది, ఆ పరమార్థం మీకు అర్థమైపోతుంది అని అనుకుంటున్నాను నేను. అందుకని ఆ పాట ప్లే చేసేద్దాం అనుకుంటున్నాం. సో ప్లే ద సాంగ్ ఆన్ స్క్రీన్. ఖాళీగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు తాగిందంతా దిగేలా చేసిన ఆ సులోచనని చూడాలని ఉందా? సో ఆగస్ట్ 8 వరకు ఆగాల్సిందే అనమాట, ఏం జరిగింది వీళ్ళ లైఫ్లో అని తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా. అయితే ఇప్పుడే ప్రభు గారి కోరిక మేరకు మేము ట్రైలర్ని మళ్ళీ వేయబోతున్నాం అనమాట. ఏమంటారు ప్రభు గారు, విత్ యువర్ పర్మిషన్? ఆయన వెంటనే పర్మిషన్ ఇచ్చేసారు, మల్టీ టాస్కర్ ఆయన కూడా, ఒక పక్క ఫోన్ ఇంకొక పక్క ఇక్కడ కూడా. సో ట్రైలర్ మళ్ళీ చూద్దాం, ప్లే ద ట్రైలర్ వన్స్ అగైన్. మీరు మా ఊరికి ఒకసారి రావాలి. అందమైన ఊరు, మంచి మనసున్న జనాలు. మీరొక్కసారి మా ఊరికి వచ్చారంటే ఈయన మా రవణ. నీ బిడ్డేనా సవిత? సరిత. ఓ ఆడపిల్ల. సరిత నేను రవి అన్నా. ఇతను మా రవణ రైట్ హ్యాండ్ సతీష్ అన్న. అమ్మా రవణ్ ఉన్నాడు, మీరెన్నిసార్లైనా స్నానం చేయండి, అన్న చూస్తాడు. సతీష్, ఇక ఇతను మా ఆటో చంద్ర. గట్టిగా లాగు, లాగితే అన్ని పడిపోతాయి కదా, గొట్టాలు ఒక్కొక్కటి వేలు కిరిగించుకొని తింటే పలు మజాగా ఉంటుంది. ఈ కథ చెప్తున్న నా పేరు అశోక్. మా ఊరు బానే ఉండేది, కానీ ఒకరోజు నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్తే మీరు నమ్మరు. ఏమైంది రవణ? రాత్రి సుమారు 2:30 గంటలకి ఇంటి తలుపు కొట్టింది. అదే టైంలో మా ఇంటి తలుపు కూడా ఎవరో కుట్టారు. పెన్నడు ఇంత పెద్ద సమస్యని మన ఊరి ప్రజలు ఎదుర్కోలేదు. అశోక్ ఒంటి మీదకి ఏదో వచ్చినట్టుగా. ఒక గొప్ప మంత్రగాడిని మనం పిలుచుకురావాలి. ఎవరని అడుగు ప్రసాదు. ఎవరంట? సోమేశ్వర సులోచనంట. నాకు పెళ్ళ ఉంది ఏదన్నా, దాని ఆలాపాలను నువ్వు చూసుకుంటావా? అది ఎలా కుదురుతుంది? అది కుదరదు కదా, అందుకే వేరేదన్నా దారి ఎత్తుకండి. మీ ఆవిడకే ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతుంది ఊరు సమస్య. రమేష్ అన్న కొడుకును పట్టిన దయ్యం ఇంకా వదలలేదంట. ఎవరంట? సోమేశ్వర సులోచనంట. సోమేశ్వర సులోచనంట. ఏమైంది? ఏం లేదు,
కొంచెం లోపల పని చేశాను. ఇది చాలా లోపలికి అయిపోయిందే. లేదు లేదు అది అక్కడ పడుకోవాలి. వావ్. సో నాకు తెలిసి రీసెంట్ డేస్లో ఇంత ఎంగేజింగ్ కంటెంట్ని మనం చూసి ఉండమేమో అనుకుంటారు మీరు థియేటర్లో ఇది విట్నెస్ చేసిన రోజు. జేపీ తుమినాడ్జీ టు సీ గ్రేట్ హో, సీరియస్లీ చాలా అమేజింగ్ కంటెంట్ అండ్ అంతే బ్యూటిఫుల్ వేలో ఆయన దర్శకత్వం వహించి డైరెక్షన్ చేసి మనందరికీ అందించబోతున్నారు అనమాట ఈ చిత్రాన్ని. సో ఎస్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ, ఎందుకంటే కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఆగస్ట్ 8కి తెలుగులో కూడా ఇది సూపర్ డూపర్ సక్సెస్ వైపుకి నడుస్తూ ఉంటుంది అండ్ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. డెఫినెట్గా అది మేము గట్టిగా నమ్మేస్తున్నాం అనమాట ఈ కంటెంట్ ట్రైలర్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఎవరిని ఇన్వైట్ చేద్దామంటే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశిధర్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శశి గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందిస్తూ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మంచి మంచి చిత్రాల్ని మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. సో ఎస్ శశి గారు, ఓవర్ టు యూ. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మమ్మల్ని మా మీద నమ్మకంతో మాకు ఈ ప్రొడక్షన్ హౌస్ సూ ఫ్రమ్ సో మాకు ఫస్ట్ సుప్రీత్ గారితో మాట్లాడటం జరిగింది. ఒక స్టేజ్లో ఇది రీమేక్ అనే ఆలోచనలో కూడా ఉన్నింది, తెలుగు నుంచి చాలా వచ్చినాయి అని. నేను ఒకటే చెప్పిన సుప్రీత్ గారికి, సార్ ఇది ఈ ఒరిజినాలిటీ, ఈ ఇన్నోసెంట్ కంటెంట్ ఏదైతే ఉందో ఆర్టిస్ట్, ఇది యాజ్ టీజ్గా తెలుగులో వస్తే చాలా బాగుంటుంది సార్. ఇలాంటిది అంటే ఏదో అంటే మళ్ళా తెలుగుకి వచ్చేటప్పటికి ఆ ఫ్లేవర్ మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్ అయినా ఆ సినిమాకున్న ఆ ఫ్లేవర్ మిస్ అయిపోద్ది ఎంటర్టైన్మెంటు. ఖచ్చితంగా ఇది తెలుగులో యాజ్ టీజ్గా వస్తేనే బాగుంటుంది. నిజంగా తెలుగులో ఇలాంటి సినిమా అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారండి. ఖచ్చితంగా రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు. మార్క్ మై వర్డ్స్, దిస్ సినిమా ఈజ్ గోయింగ్ టు డూ వెరీ బిగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సార్ ఈ రాజ్బీ శెట్టి గారు, సార్ పొద్దున కూడా మీ ఒక ఇంటర్వ్యూ చూశాను. అంటే మీరు ఈ సినిమా గురించి మీరు ఎంత ముందుగా ఈ సక్సెస్ని మీరు ముందుగానే దాన్ని కన్సీవ్ చేశారనేది నా ఫీలింగ్ అండి. ఎవ్రీబడి హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్ సార్. తర్వాత ఈ సినిమా మేము చూసినప్పుడు మలయాళంలో ఈ జిఎస్ఎం మాల్లో చూశాను, ఇక్కడ పీవీఆర్ కన్నడ చూసినప్పుడు నాకు బేసిక్గా కన్నడం రాదు, బట్ సబ్ టైటిల్స్ని మేనేజ్ చేసుకొని ముందుకెళ్ళిపోదామని వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం సబ్ టైటిల్స్ అవసరం వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి భాష రాకపోయినా సబ్ టైటిల్స్ అవసరం అంత మించి లేదండి. ఎందుకంటే ఆ ఫ్లోలో సినిమా అసలు ఎవ్రీ క్యారెక్టర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అదిరిపోతుంది. ప్రతి ఒక్కరూ ఒక థియేటర్లో ఒక 200 మంది చూడొచ్చు, రేపు 1000 మంది చూడొచ్చు ఒక్కొక్క స్క్రీన్లో. అసలు ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ లాఫ్ రైట్ కానీ, అసలు పక్కన ఎవరున్నారు, ముందు ఎవరున్నారు కూడా ఎవరు గమనించమండి. అంతగా ఇన్వాల్వ్ అయిపోతాం, అంతగా ఎంజాయ్ చేస్తాం. ఇది ప్రతి ఒక్కరూ ఇదే ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా మా నవీన్ గారు, రవి గారు ఈ సినిమా తీసుకుంటున్నామని చెప్పినప్పుడు, అన్న అసలు నువ్వు నాకు రాజ్బీ శెట్టి అంటే చాలా బాగా ఇష్టం అని చెప్పి నవీన్ గారు కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ముఖ్యంగా నేను ఈ సినిమాలో అసలు అంటే ఇప్పుడు మీరు ట్రైలర్ ఏమైతే చూసారో, ట్రైలర్కి ఇంకా చాలా ఆర్టిస్టులు ఇంకా దీంట్లో చూపెట్టలేదు, బట్ దట్ యూ విల్ సీ ఆన్ ద స్క్రీన్. అసలు ఎక్స్ట్రాడినరీ సార్. ఒకప్పుడు ఉండేది ఈవి సత్యనారాయణ గారి సినిమాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేది, అది ఆయన తర్వాత చాలా రోజులు మిస్ అయ్యాము. బట్ ఈ సినిమా భర్తీ చేస్తుందని నమ్ముతున్నాను. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు కూడా సార్ ఖచ్చితంగా మంచి కంటెంట్ సినిమాని ఎప్పుడు ఆదరించారు, ఆదరిస్తూనే ఉంటారు సార్. ఇక మీదట కూడా మీరు తెలుగులో కూడా ఎప్పుడు సినిమాలు రిలీజ్ చేయాలి. తప్పకుండా వీ నీడ్ గుడ్ కంటెంట్ అండ్ థియేటర్స్కి కూడా జనం రావాలంటే ఇలాంటి సినిమాలు అయితే ఖచ్చితంగా వస్తారని నమ్ముతున్నాను. ఖచ్చితంగా థియేటర్స్ ఆల్ విల్ బీ వెరీ హ్యాపీ, ఆల్ ఆడియన్స్ ఆల్సో విల్ ఎంజాయ్ టు ద కోర్ అండి. తప్పకుండా ఈ అవకాశం మా మైత్రిని నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి
ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా మా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది అనుకుంటున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో వీ విల్ సీ అవర్ హార్డ్ వర్క్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ మైత్రి మూవీ మేకర్స్ అధినేత సో నవీన్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ప్రొడ్యూసర్ నవీన్ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఎన్నో సూపర్ హిట్స్, ఎంతోమంది స్టార్స్ని మనందరి ముందుకి అద్భుతంగా తీసుకొచ్చే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తుందన్నమాట. అందరికీ నమస్కారం అండి. సార్ ఫస్ట్ మేము పూలతో వెల్కమ్ చేస్తున్నాం. మైక్ తీసుకుంటా సార్. థ్యాంక్ యూ నవీన్ గారు. మనంగా బొకేలు అందరికీ నమస్కారం అండి. సార్ ట్రైలర్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ దట్ సాంగ్ అండ్ ఐ డెంట్ వాచ్ ద ఫిలిం బట్ డెఫినెట్గా ఇది షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఇట్స్ ప్రూవెన్ పెద్ద హిట్ అయింది మలయాళంలో అండ్ ఆఫ్టర్ సీయింగ్ ద ట్రైలర్ ఐ ట్రూలీ బిలీవ్ Kannada and Malayalam Telugu audience will take this movie to next level and good luck to the entire team and good luck to us. Shashi and we all will do what is the best that we can do for this film. Thank you. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్టే బ్యాక్ అండి, నవీన్ గారిని ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకున్నాము. ఇప్పుడు మన టీమ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించి ఈ చిత్రం గురించే మాట్లాడుకునేలా చేసి అండ్ సూపర్ సక్సెస్ కన్నడ ఆడియన్స్కి అందించి తెలుగులో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ జేపీ తుమినాడ్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. సో వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు టాలెంట్తో పాటు సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని కూడా అనేయాలి మనం. సో ఎస్, వెల్కమ్. శశి గారిని బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము మన డైరెక్టర్ గారిని. అండ్ సినిమాలో పాత్రలు గుర్తుండిపోతాయి. పాత్రలు అంత బాగా పోషిస్తే వాళ్ళ పాత్ర పేరు కూడా గుర్తుండిపోతుంది. ఆయన పేరు కంటే ఎక్కువ రవి అన్న అనే ఆయన పిలుస్తూ ఉన్నారనమాట. సో అంత బాగా ఆ పాత్రని పోషించి మన ముందుకి తీసుకొచ్చిన సో ఆటలు రావు అంటాం కదా, అలాంటిదే అనమాట. పైగా ఆ చిత్రం ఎన్ని రోజుల క్రితం వచ్చింది అనే దానికంటే అది ఎన్నేళ్ళైనా ఎవర్గ్రీన్లా అలానే ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్తో. మరి ఆయన ఇచ్చిన సినిమా గరుడ గమన వృషభ వాహనతో మనం ప్రేమించడం మొదలుపెట్టాము. ఆయన చిత్రం భాష మనకి రాకపోయినా ఆయన భావాలతో మనం ఆయనని అభిమానించడం మొదలుపెట్టాము. మరి ఇప్పుడు ఈ చిత్రంలో నటించడమే కాకుండా ఈ చిత్రంతో అంటే మనందరి ముందుకి ప్రొడ్యూసర్గా వస్తున్న మన రాజ్ బి శెట్టి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్ కోర్స్ ఈ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఇన్ కన్నడ, బట్ ఈ చిత్రం ద్వారా తెలుగులో ఆయన మన ముందుకు వస్తున్నారు. సో వారిని శశి గారి బొకేతో ఆహ్వానిస్తారు. So after this we have a group picture, sir. Naveen garu, please join. And alage I request one of the producer of this film and amazing DOP cinematographer Praveen garu, please join the stage, sir, for the picture. Sir, channels, sir. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రిక్వెస్ట్ రాజ్ బి శెట్టి గారిని అండ్ షనీల్ గారిని అండ్ జేపీ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. శశి గారు, నవీన్ గారు ప్లీజ్ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. అయితే మేము స్పీచెస్ కంటే ముందు ఒకటి ప్లాన్ చేసాం. సో ఒక చిన్న టాస్క్ ఒకటి ఉంది మీకు. అదేంటి అంటే మీరు స్క్రీన్ వైపు చూడకూడదు. సో ఇక్కడ షనీల్ గారు అండ్ అలాగే జేపీ గారు ఉన్నారు కాబట్టి మీకు తెలుగు హీరోస్ తెలుసు. సో మేము కొన్ని పిక్చర్స్ దాని మీద ప్లే చేస్తాము, వాళ్ళు యాక్ట్ చేస్తారు. సో మీరు గెస్ట్ చేయాలి. Okay. I hope you understand. Okay, I understand. You understand? Where should I stand? Shanil, Where should I stand? Huh? Where should I stand? You stand here only. Okay. Sir, cheating చేయకూడదు సార్. I think they will help. Yeah, no. No, Chandu. Okay. సార్ నాకు మీరు ఇప్పుడు మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. నో చీటింగ్, నో. ఓకే, చీటింగ్ చేయకూడదు, మీరు చూడండి, మీరే జడ్జెస్ అనమాట. ఓకే, మనం ప్లే చేస్తున్నాం ఇక్కడ ఒక ఇమేజ్.
సో ఫస్ట్ ఎవరి పిక్ వస్తుందో చూద్దాం, ఎవరి ఫోటో వస్తుంది. సార్ నవ్ యూ హ్యావ్ టు హూ ఇస్ గోయింగ్ టు ఫస్ట్ షనీల్ జీ. ఓకే, రవి అన్న. అల్లు అర్జున్ సార్. సెట్ తగ్గదలే. పర్ఫెక్ట్. సో ఇంత 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 ఫాస్ట్గా. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఓకే, నవ్ జేపీ సర్ టర్న్. ఇఫ్ యూ వాంట్ టేక్ హెల్ప్ ఫ్రమ్ షనీల్ గారు, యూ కెన్ టేక్. నాట్ రామ్ చరణ్ సార్. జూనియర్ ఎన్టీఆర్ సార్. ఓకే, సింపుల్. సార్ యూ వాంట్ డూ దిస్? No, I don't know. So with this, ఎస్పెషల్లీ కాస్ట్యూమ్ కొంచెం costume కంఫర్టబుల్ గా doesn't లేదు. support this. Yeah. అదిదా ప్రాబ్లం. ఓకే, నా నెక్స్ట్ పిక్చర్. సూపర్ సార్. ఓహో, నౌ ఈస్ థింకింగ్. వస్తుంది. మహేష్ బాబు సార్. ఇంత ఈజీగా, ఇంత క్విక్గా సార్, మీరు సూపర్ యాక్టర్ అని తెలుసు, కానీ ఈ రేంజ్లో. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇమేజ్ ఉందా? He's doing well also, no? Oh. ఒకసారి క్లాప్స్ వాళ్ళిద్దరికి. అమేజింగ్ యాక్టర్స్ ఉన్నారు, అందుకని అర్థమవుతుంది అనమాట. దండాలయ్యా. ప్రభాస్ సార్. వామ్మో, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? మేము ఎన్నేస్తే అన్ని పిక్చర్స్కి మీరు టప్పని చెప్పేసేటట్టున్నారు కదా అసలు. No, this was so easy, no? Entire nation and the whole world knows it. ఎగ్జాక్ట్లీ, బట్ మేము అనుకున్నాం మీకు ఇంకొంచెం కష్టం అవుతుందేమో అని. కాదు, మీకు ఇంకొక 10 పిక్చర్స్ వేసినా చాలా సులువుగా చెప్పేసేటట్టున్నారు మీరైతే. సూపర్ సార్. Yeah, thank you. అండ్ నా మనం ఇంకొకటి ఉందా? ఉన్నాయా? ఓకే, ఇంకా ఉన్నాయా మీ మొత్తం? ఓహో, ఎవరు మీరంతా? 1 సెకండ్. Already done. You understood? Yeah. Oh. Yeah. Cheppandi Every function this slogan will be there, no? Pawan Kalyan sir. Right? Ayana. Meeku fans are everywhere. Yeah. So yes, mana deputy CM garu Andhra Pradesh ki and पीछे देखो. Should I turn? No sir, no. They need to guess. It's done. Hey, done. ఇంకోటి కావాలి మాకు. నెక్స్ట్. చెప్పకండి. జై బాలయ్య. జై బాలయ్య. ఓఫో, ఇంకోటి వేద్దామా? వేయండి. చాలా. ఓకే. అరే నాది వేయట్లేదు మీరు. అరే రామా, దారుణంగా ఉన్నారు. I thank the audience too. You know, I knew Telugu audience are so good, but they are very kind. Like, you know, they are already. అర్థమైంది. They didn't let me lose. Thank you, love you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఆయన చెప్తున్నారు, నేను కాదు. తర్వాత కలుసుకుందాం మనం ఎదురుగా ఉన్న వాళ్ళని. అండ్ ఎస్, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ జేపీ సార్. డైరెక్టర్ సార్తో స్పీచ్ స్టార్ట్ చేద్దాం మనం. He will speak in Kannada. I will translate because English and no worries sir, you can speak any language. Yeah, కన్నడ చలేగా यहाँ पर. చూడండి, నేను హిందీలో చెప్తున్నాను, నాకు రాదు కాబట్టి. అందరికీ నమస్కారం. నేను ಜೆ.ಪಿ. ತುಮ್ಮಿನಾಡ್, ಸೂಪ್ರಂಸೋ ಡೈರೆಕ್ಟರ್, ಕನ್ನಡ. ಸರ್ ಪರ್లేదు ಸರ್, ಪ್ಲೀಸ್. ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ನಮಗೆ ಸೂಪ್ರಂಸೋ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ತುಂಬ ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ಜನರು ಗೆಲ್ಲಿಸಿದ್ದಾರೆ. ಇಲ್ಲೂ ಕೂಡ ಅದೇ ನಿರೀಕ್ಷೆ. ನಿಮ್ಮನ್ನು ಮನರಂಜನೆ ಮಾಡಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಅವಕಾಶ ನಮಗೂ ಸಿಕ್ಕಿದೆ. ಪ್ಲೀಸ್, ಆಗಸ್ಟ್ 8ಗೆ ಸಿನಿಮಾ ಬರ್ತಾ ಇದೆ. ಎಲ್ಲರೂ ಸಿನಿಮಾ ನೋಡಿ ನಮ್ಮನ್ನು ಹಾರೈಸಬೇಕು. థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్ సార్. మీకు అందరికీ అర్థమైంది కదా? అందరికీ అర్థమైపోయింది. దాన్ని ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరమే లేదు సార్. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. సినిమాకి ఎలా అయితే భాషతో సంబంధం ఉండదో, అండ్ ఆయన చెప్పిన దానికి ఆ ఎమోషన్కి కూడా అంతే అనమాట. అది అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. అండ్ నా షనీల్ సార్, యువర్ టర్న్. ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಸೇಮ್. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, అందరికీ ನಮಸ್ಕಾರಂ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಕಮಿಂಗ್. ಅಂದರೆ ಈ ಸಿನಿಮಾ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅಂದರೆ ಎಲ್ಲ ಥಿಯೇಟ್ರ್ಗಳಲ್ಲಿ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಆಗಿದೆ. ಸೊ ಹೋಪ್ಫುಲಿ ನಾವು ಇದನ್ನು
Telugu Tandidevi. Hoping that you will love and support like always you do to other Telugu movies. So thank you for coming. August 8ಕ್ಕೆ ಈ ಸಿನಿಮಾ ಥಿಯೇಟ್ರಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೆ. ಎಲ್ಲರೂ ಬಂದು ಈ ಸಿನಿಮಾನ ನೋಡಬೇಕು, ನಮ್ಮನ್ನು సపోర్ట్ ಮಾಡಬೇಕು. థ్యాంక్ యూ. ఎస్ డెఫినెట్గా సార్, అందరూ సపోర్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుంది తెలుగులో చూడడానికి. తెలుగులో చూస్తే దానికి వచ్చే కిక్కే వేరు కదా. డెఫినెట్లీ నా విందామా మరి స్పీచ్. రాజ్బీ శెట్టి గారు, యువర్ టర్న్. అందరికీ నమస్కారం. So first of all, I want to take this opportunity to thank Maitri Movie Makers. So one thing they gave us was, we are a small town boys, like, you know, we are from Mangalore, we do cinema, we are indie filmmakers. So they gave hope, maybe to the entire nation, to the young filmmakers, that if you do well, there will be big people who will be supporting you and trying to grow you. And the only reason they do that is because they love cinema. Thank you so much, sir. Thank you, Shashidhar sir. Thank you, Naveen sir. Thank you so much. Without you, we wouldn't have been here. And this film is an entertainer. And when we released this film in Karnataka, the overall environment of the industry was no big film will, no small film will work. No film with a new face will work. And fortunately, this was an entertainer. This was a comedy film. And this worked wonders there. And I'm very eager to see, because every time there is a good cinema, Telugu audience were very kind to that. When Garuda Gamana released, 2 states which gave the highest support was Kerala and Telugu speaking 2 states. Because of that, I think we felt I'm here because of that. Like, you know, whatever validation Telangana and Andhra Pradesh gave for the film in Kannada, that's the reason I'm here. And I request that you give the film a chance. It's an entertainer. You can enjoy it in theaters. And thank you that you gave an opportunity for filmmakers like us to come here. Thank you and love you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు ఇలానే మంచి మంచి సినిమాలు ఇవ్వాలి మాకు, ఇలానే సూపర్ డూపర్ సక్సెస్లు అందుకోవాలి. మీరు ఇలానే చల్లగా ఉండాలి. అందుకనే మేము ఇవాళ వెన్యూలో కూడా చాలా చల్లగా ఉంచాము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పీచెస్ అయిపోయాయి, గెస్సింగ్ అయిపోయింది. సో మాకు ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది. ఏంటి? అబ్బా ఏమన్నారు, యుగంలో ఉన్నారా ఇవాళ మీరు? సూపర్ సింక్లో ఉన్నారు వాళ్ళు. సార్ Which dance? మీ డాన్సే మాకు కావాల్సింది, మీ సినిమాదే. బావా. So there is a character, the song is in Kannada, we didn't release it in Telugu because you will only relate with the song once you understand the character. The idea of the whole song is, you need to understand, he's a little drunkard, that's all, okay? Little. So you are welcoming a Bava, okay? Yes. So we are not dancers. ఓకే, కిక్ వచ్చే డాన్స్ని చూడబోతున్నాం ఇప్పుడు మనం. రెడీ? గుడ్ టు గో. ప్లే ద మూవీ. ఒక్క నిమిషం, కొంచెం ముందు నుంచి ఒక పని చేస్తాను నేను. 3, 2, 1 అన్నప్పుడు మీరు ప్లే చేయండి. రెడీయా? 3, 2, 1 గో. ఓకే ఓకే ఓకే, టేక్ నెంబర్ 142 కాదు, జస్ట్ 2. సో అగైన్ ప్లే ద మ్యూజిక్. నో, 3, 2, 1 గో. వావ్, ఇది వాళ్ళు ఆ క్యారెక్టర్స్ కిక్లో ఉండి చేస్తే కానీ మనకి మాత్రం సూపర్ కిక్ వస్తుంది చూస్తుంటే. I missed the step and he was like, brother, that was not here. But that was amazing, sir. Thank you so much. Fantastic, sir. Thank So, yes, we have a Q&A session with media. So, for that, I request chairs చేయండి. స్టేజ్ మీద ఇంత బాగా, ఇంత సూపర్గా, ఇంత ఈ రేంజ్లో ఎంటర్టైన్ చేయబోతుంది అనమాట మనకి. సో సూఫ్రెమ్ సో మనందరినీ పలకరించడానికి వచ్చేసింది August 8th. సో థియేటర్కి వెళ్ళండి, హ్యాపీగా నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి. అండ్ దాని తర్వాత బయటకు వచ్చి చెప్పుకోండి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాని అండ్ సూపర్ ఎంటర్టైనర్ని చూసి వచ్చాము అని చెప్పి. సో ఐ రిక్వెస్ట్ నవీన్ గారిని అండ్ శశి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఫర్ Q&A సెషన్. యా, సో నవీన్ గారిని శశి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము Q&A సెషన్ కోసం. అండ్ ఎస్ ప్లీజ్ అందరు కూర్చుంటే మనం మొదలు పెట్టేద్దాం. ఎస్,
ఓకే అండి, మైక్స్ ఆల్రెడీ పంపించేశారు కదా. నవీన్ గారు, నవీన్ గారు చెప్పండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ మరొక మంచి సినిమాని అదర్ లాంగ్వేజ్ నుంచి తెలుగు వాళ్ళకి అందిస్తున్నారు. కంగ్రాట్స్ అండి. అందరూ వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. అదే యాక్చువల్గా కన్నడలో రిలీజ్ అయినప్పుడే ట్రైలర్ వేరే వాళ్ళ ద్వారా నాకు వస్తే చూస్తే అప్పుడే అనుకున్నాను చాలా బాగుంది ఈ సినిమా. యాక్చువల్గా కన్నడ సినిమా అనే కన్నా మలయాళీ సినిమా అని అనిపించింది ఆ మేకింగు, ఆ యాంబియన్స్ ఇవన్నీ చూసి. బట్ మీ దగ్గరికి వచ్చి మీ ద్వారా ఇలా వస్తుంది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్స్ టు శశి గారు కూడా. బట్ మీకు ఎలా అనిపించింది సార్ ఈ కంటెంట్? నేను చూడలేదండి, శశి చూశాడు. బట్ వీ వాంట్ థ్యాంక్ రాజు గారు అండ్ ద టీమ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ అండ్ డెఫినెట్లీ యాజ్ ఐ సెడ్ విల్ డూ బెస్ట్ ఫర్ ద ఫిలిం. శశి బ్రహ్మాండంగా చేస్తారు. ఒకసారి మీ దగ్గరకు వచ్చి సినిమా ముందు మీరు ఇట్ ఈస్ యువర్ ఆఫర్ ఆర్ దేర్ ఆఫర్? అవర్ ఆఫర్. శశి చూసి వెళ్ళాడు. ఆ సినిమా అక్కడ సక్సెస్ చూసి ఇక్కడ తెలుగులో చేస్తే బాగుంటుందని ఫీల్ అయ్యారా మీరు? అంటే ఆ తెలుగు ప్రేక్షకులకు ఆ నేటివిటీ అనేటువంటిది ఎలా కనెక్ట్ అవుతుంది అనుకున్నారు? వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? వాట్ ఈస్ ద సక్సెస్ రేంజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇన్ కర్ణాటక? సార్ నేను గమనించింది ఒకటే సార్, మనం వి ఆల్ కమ్ ఫ్రమ్ విలేజెస్ సార్. సో ఆ రూట్స్లో బ్రహ్మాండంగా ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే మిస్ అవుతున్నారో ఆర్ మన జనరేషన్ ఏదైతే మనం చూసామో ఆల్ విల్ బీ దేర్ ఇన్ ద ఫిలిం అండి. సో ఎవ్రీ క్యారెక్టర్ విల్ బీ కనెక్టెడ్ టు ఎవ్రీ ఆడియన్ అండి. తమిళ కన్నడ నేమ్ ఏంటండి సినిమాది? సేమ్ అండి, సూ ఫ్రమ్ సో. సూ ఫ్రమ్ సో సేమ్. ఇక్కడ డూ యూ థింక్ దట్ దిస్ విల్ పే? దిస్ ఇస్ టైటిల్ కొంచెం ఇదిగా అనిపిస్తుంది కదా సార్. అబ్రివేషన్ క్లారిటీ ఏమి ఇస్తున్నారు సార్? అది ఆల్రెడీ ట్రైలర్లో కూడా చెప్పారు సార్, సులోచన ఫ్రమ్ సోమేశ్వరం అని. సో బేసిక్గా ఆ టైటిల్ని సూ ఫ్రమ్ సో అని పెట్టారు. బట్ మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత అంతా సూపర్గానే ఉంటుంది సార్. సార్ వాట్ కైండ్ ఆఫ్ జోనర్? సార్ ఇది ఫుల్ లెంత్ అంటే లాఫ్టర్ రైట్ అనండి. బట్ ఇప్పుడు మీరు ఏదైతే ట్రైలర్ చూసారో అది ఓన్లీ ఒక 20% ఆఫ్ ద ఫిలిం అండి. ఇంకా 80% డిఫరెంట్ స్టోరీ ఉందండి సినిమాలో. నవీన్ గారు సార్, ఇండస్ట్రీలో స్ట్రైక్ జరుగుతోంది. ఉస్తాద్ సినిమాకి ఏ మేరకు ఎఫెక్ట్ అయింది అనుకున్న? యాక్చువల్గా ఉస్తాద్ సినిమా మొన్న మంత్ ఎండ్కి అయిపోతుంది అనుకున్నాం కదా, బట్ ఏ మేరకు ఎఫెక్ట్ అయింది, ఎప్పుడు అయిపోవచ్చు? మేము ఇంకా హీరో గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఇంకో 1 వీక్ షూట్ ఉందండి. తర్వాత వీ హ్యావ్ అనదర్ 20-25 డేస్ షూట్. వీఆర్ ఫైన్ అండి, మాకేం ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ స్ట్రైక్ గురించి కాకుండా విల్ టాక్ అబౌట్ దిస్ ఫిలిం. అది కరెక్టే, కానీ మీరు కనిపించేది బయట తక్కువ కదా. పోనీ ఆ సినిమాని సంక్రాంతికి తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, ఇంకా మూవీ కంప్లీట్ అవ్వాలి. తర్వాత అంటే ఇంకా చాలా దూరం ఉంది కదా. ఇప్పుడు ఆగస్టులో ఉన్నాము, ఇంకా 6 months టైం ఉంది కదా సంక్రాంతి కన్నా. ఇంకా షూట్ అవ్వాలి కానీ అసలు ఆ డేట్ గురించి ఇంకా ఆలోచించలేదు. డేట్ ఏమైనా అనుకోగానే డెఫినెట్గా మీకే చెప్తాం ఫస్ట్. నవీన్ గారు, మామూలుగా అయితే ఆగస్ట్ 8 గ్రౌండ్ ఖాళీగా ఉంది, కొత్త సినిమాలు ఏం లేవు పెద్దగా. కానీ 9వ తారీఖున అతడు రిలీజ్ అవుతుంది. ఆ ఫేవర్ చాలా ఎక్కువ ఉంది తెలుగు స్టేట్స్లో. దాని ఎఫెక్ట్ ఈ సినిమా మీద ఏర్పడే అవకాశం ఉంది? డెఫినెట్గా అతడు మహేష్ బాబు గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అండి. త్రివిక్రమ్ గారు ఆయన కాంబినేషన్లో డెఫినెట్గా మ్యాసివ్గా ఉంటుంది రిలీజ్. బట్ దిస్ ఫిలిం ఇది ఆల్రెడీ కన్నడలో పెద్ద హిట్ అయ్యి, మలయాళంలో పెద్ద హిట్ అయ్యి, వర్డ్ ఆఫ్ మౌత్ బాగా ఉంది. అండ్ దెర్ ఈజ్ స్పేస్ ఫర్ 2 ఫిలిమ్స్. అంటే కొత్త సినిమా కాదు కదా, సో దెర్ ఈజ్ స్పేస్ ఫర్ బోత్ ఫిలిమ్స్. నవీన్ గారు సార్. నవీన్ సారీ చెప్పండి. నవీన్ గారు, మీరు చాలా తక్కువ వస్తారు కాబట్టి బయటికి చాలా గ్యాప్ వచ్చింది. కొన్ని క్వశ్చన్స్ వాళ్ళని అడిగిన తర్వాత మళ్ళీ నా దగ్గర రండి. రాజ్ సార్ హియర్. సార్. So what was the immediate reaction when you read the script, and tell me more about your first meeting? About it's the not first meeting, sir. Like, we met around 2015. So it's not a first meeting. So he was an actor who came for an audition of our film. Actually, both of them came to the same audition. That film didn't happen.
So it was a Tulu film. So Tulu is my mother tongue. So I had to do that, but because I thought Kannada is a big industry, I may not be able to do a Kannada film. So let me start in Tulu. So that's when they came for the audition. So and then we all became friends, and he was a very good narrator. He used to tell stories to people. I said why do you want to waste stories like that? Why can't you write it and make become a director? That's when after many years I suggested him a book and asked him to write a screenplay about it. But because of some reason it didn't happen, and he worked for 3 months on that script, but it didn't happen, and he was heartbroken. That's when I said you write something where you have many stories inside, you have seen life. So you do that, you write about the characters that you have seen. So that's when he started writing, and I gave a few scenarios that I have seen. So he kept on working for years. He wrote 26 draft, and all the time he used to send me, he used to send my partner Praveen. It's not that he came and pitched the story. It's it ideated from the team itself. So it's yeah, that's the way. So what was the preparation for your character? It seems like some priest or ghost hunter. What was that? In this film, the character was a little more uptone. Normally, what I've done was I have done comedy which is subtle, and character which is very intense and aggressive. These kind of roles I have done. But with this, there is a caricaturist tone that only comes from the theatre experience. So he is a fantastic theatre director. He had done many Tulu dramas, directed. So I started understanding what would be the body language, because my character behaves in a certain way in the initial stages, and in the second stages it behaves a slightly different way. That would be the comedy. So to bring that contrast, I had to work how much to uptone in the first half, how much to make it little more less in the second half. Those are the kind of preparations. Yeah. Raj sir. Yeah. Hi. Hi. Sir, actually, by seeing all the content, it is slightly related to Stree to in such kind of genre. So by watching the trailer or the drama which is going on, it all looks like it is quite similar to Stree 2. What you will say about this statement? You watch the film because the thing is, the moment you choose the genre, any hit film before that will be considered as it looks like that. But it comes from his experience. The characters are very different, and the story is absolutely different. And the film started before Stree, 6 years before he started the script. So if you watch the film, your doubt will be clear. It is not at all similar to Stree at all. Okay. Raj sir. All the very best. Thank you. JP. As per media reports, this budget is 1.5 crores. No. It is that's how people actually, when somebody does a simple cinema, they miscalculate the budget. Yes, See, if you put it was shot for 50 days, and there were 30 artists who were highly paid artists in Kannada. So I mean, they are all theatre artists. If you put them for 50 days, the budget 1.5 crores. 1.5 crores, when I did Garuda Gamana itself, it came around 1.8 or something. Okay. So now the world has changed, and everything has changed, and music and the budget of the film was only the production cost came around 4.5, and then the promotion and all costed another 1 crore. Yeah. Why you have hided your character in trailer? See, that's the thing I told. What happened with the industry is we always used to take, we need big faces to sell the film, and new faces doesn't have a space at all. So that is where I thought, I don't think so. We need to put a new face, and I won't even market myself. I don't tell that I have acted in the film. I don't put it on my face on the poster. So still, we will sell only because of the content, and we won't market. We won't sit on interviews. We avoided everything. We avoided celebrity shows. We showed the film. If it is releasing on 25th, we showed it on 21st. So you judge the film was the call. So they bought the ticket, and fortunately they judged good, and that's the reason whatever result you are seeing is because of that. JP sir. So welcome to Tollywood. Thank you, man. Thank you. And tell us which part is easy for you, directing the film or acting in the film? Acting. Direction ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ. To handle Raj sir is difficult, or to handle Ravi ji is difficult?
ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాజ్ సార్ No, I'll clarify his image, sir. 1 second, sir. The difficulty in handling him is most of the time he is sleepy. To wake him up is the difficulty. Yes, sir. Sorry, sir. సార్ అంటే మీరు రక్షిత్ శెట్టి అండ్ రిషబ్ శెట్టి బోత్ అంటే మీ ముగ్గురు కలిసి కన్నడ ఇండస్ట్రీని ఒక చేంజ్ ఓవర్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు మీరు అప్పుడు గరుడ గమనంలో చేసిన రిషబ్ శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యారు. సో అంటే ఒక సినిమా అనేది చేస్తున్నప్పుడు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి దేన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వర్క్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు మీరు ముగ్గురు డిఫరెంట్ సినిమాలతో అంటే ఫెయిల్ అవ్వద్దు అనే ఇదితో వస్తుంటారు. సో మీ స్క్రిప్ట్ మీద అనుకున్నప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవుతారు? Sir, the only idea that we try is to do a cinema that we haven't seen in theatre. So anything that becomes new to us is something that we want to do. For example, after Garuda Gamana, I didn't want to do another gangster cinema at all. The reason being, then we'll fall into a trap, then we fall into a confinement that we'll only do cinema for this purpose. So I think I am a small town boy coming from a middle class family, and I have been absolutely fortunate that I'm working in cinema. I don't need any more rewards from cinema to work here. Making cinema itself is, biggest joy. So I can do the kind of cinemas that I do, and Rakshit is also in the same trust, and Rishabh is also in the same trust. And fortunately, audience are very rewarding, sir. Like, when I did Vandu Mottayakathe, my first film, it was a film that was done in 30 lakhs, and it was shot in 16 days. For that, we practiced for 2.5 months. Every single day we used to practice. And everybody said, who will watch you as a hero? I didn't want it to act as a hero. But when I couldn't find a person who was bald and who could speak Mangalore Kannada and who could act subtle, then I had to act in the last moment. But audience, even though distributors, everybody said that this film wouldn't work, audience showed that's not true. So if they have given that freedom, then I need to be more authentic and honest. So every time we do cinema, it's very simple, sir. Whatever we do, we try to do cinema that we haven't seen. So we try to write cinema that we haven't seen. That's all, sir. Raj sir. Yes, sir. Yes. You somewhere you changed the perception of the cinema making and promotions. And what is the idea, sir? What is the method you follow to select the scripts and stories, and especially casting? Is a very relatable artist, sir. You are finding, you are showcasing their talent to the audience. That is very big service to the industry. You introduced so many new faces. What is your method to select the stories and artists? Sir, the simplest thing will be, we won't sell anything other than the cinema. That will be the simplest thing. For example, from the titling, to the posters, to the song, to the trailer, to the everything will be in the same line. For example, the title So From So. Sir said why is this title so weird? Because the moment the title is So From So, and once you watch the trailer, you will understand a bit why it is So From So. But still you are not convinced. But once you watch the film, then you take the story with the title. The moment that happens, then the title has more recall value. So every time we do, we carefully plan in a way where we don't sell cinema going overboard, but we sell the story of it. If you see the trailer, we sold the character of Ravi Anna before we released the film. So we wanted the audience to connect to this character. That's the reason that narration comes that, okay, we had a Ravi Anna. And every village in our younger days had a Ravi Anna kind of a character. So we relate suddenly. So what we try to do is, in promotion also, we try to tell the stories, sir. So why the first song was released in that way? Because we wanted to add the energy to the entire cinema. The cinema has a certain energy. So we can sell the energy, we can sell the plot, we can sell the mood, we can sell the vibe. But everything should be in a certain way, but it should always tell the story of the film. So that's how we plan and walk slowly. And fortunately, it had worked, sir, till now. Sir, which part do you enjoy most, on writing or execution of the story and acting? Writing and execution I enjoy the most, sir. Acting is still okay. Promotion is the hardest thing, sir. So it's that I asked sir, how are you posing to the photo? So he said, it's exactly whatever you are feeling, I am feeling. That's the hardest part. రాజ్ గారు
Yes, sorry, yes. Hi, I'm Anjali Andy. Hi. So first thing, trailer was very nice, and your performance right now, we see, was very nice and excellent. So ఇందాక సార్ మాట్లాడుతూ చెప్పారు సో ఫ్రమ్ సో we want to do it in a Telugu, direct Telugu, but you are coming like a dubbing movie. If you get a chance to do so from so in Telugu remake, then ఎవరిని choose చేసుకుంటారు as a cast? I think I'll cast everybody who is new. The reason being, see, once I cast a star or somebody, I need to place him in a way where he will shine, or because his fans demands it. But this film, if you see, everybody has a certain role. There are 20 to 30 characters. If you come out of the theater, at least 10 you will remember. I can promise you that. 10 name you will remember. So to make this film, we need actors who can actually give space, where we can design every character in a certain importance. So if I do a star, if I cast the same star in this film, then I need to give importance to that character. So then I might lose all the shine of the other characters. So I might audition, I might search, but I might find a new actor. Can I ask one thing? నవీన్ గారు సార్, నవీన్ గారు, అంటే ఈ సినిమా కన్నడలో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టరు. శశి గారు ఈ సినిమా చూసి తెలుగు ప్రేక్షకులకి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని తీసుకొస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఈ స్కేల్ ఆఫ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కమింగ్ డేస్లో, అంటే మనది ఒక లీగ్లో వెళ్తుంది మైత్రి మూవీ, ఇలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేస్తూ ఉన్నామండి. మొన్న మత్తు వల్ల 2 చేసాం. ఇంకొక కొత్త సినిమా ఇట్లాంటిది ఒక తెలుగులో ఒకటి చేస్తున్నాం, తమిళ్లో ఒక మూవీ చేస్తున్నాం, అంటే ఈ బడ్జెట్లో. సార్ అంటే రూటెడ్ కథలు ఆయన అన్నట్టు స్మాల్ టౌన్ బాయ్ స్టోరీస్ అన్నారు. 2 ఫిల్మ్స్ నా 2 ఫిల్మ్స్ త్వరలో అనౌన్స్ చేస్తాం. నవీన్ గారు ఇప్పుడు అడగచ్చా సార్? ఇది మీరు చాలా నాళ్ళ తర్వాత మీడియా ముందుకు క్వశ్చన్స్ తీసుకోవడానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా. 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ మిస్ అయ్యారు మీరు. ఒకటి ఏంటంటే మొన్న పర్సంటేజ్ సిస్టమ్ గొడవ, ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న స్ట్రైక్. మీరు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, ప్రొడక్షన్లో ఉన్నారు, ఎగ్జిబిషన్లో కూడా ఉన్నారు, కాబట్టి మీరు పర్ఫెక్ట్ పర్సన్ ఏమో అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళతో సహా మీరు కూడా పర్ఫెక్ట్ పర్సన్. అది చెప్పండి సార్, రెండిట్ల మీద మీ ఒపీనియన్ ఏంటో. థియేటర్ పర్సంటేజా? అవును. వీ వాంట్ థియేటర్స్ టు బీ ఆన్ రెంటల్ బేసిస్. మాకు థియేటర్ ఉన్నా, విమల్ ఉన్నా కానీ మేము శశిని అడుగుతాం, రెంట్కి ఇమ్మని అడుగుతాం, ఇంకా దాంట్లో వేరేదే ఉంది. ఓకే, మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఎగ్నెస్ట్ మీరు. ఓకే, ఇప్పుడు జరుగుతున్న స్ట్రైక్ గురించి? వేజెస్ గురించి నౌ ఇండస్ట్రీ ఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. ఇట్స్ వెరీ టఫ్ ఫేజ్. సో ఈ టైంలో ఇది డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ విల్ సీ వేర్ ఇట్ గోస్. అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది రికార్డ్, ఆన్ ది రికార్డు కూడా ఈ అసోసియేషన్లు, ఫెడరేషన్లు ఇవన్నీ బ్రేక్ అయితే తప్ప ఇండస్ట్రీ ముందుకు వెళ్ళదు అని అంటున్నారు. అన్రీజనబుల్గా వేస్టేజ్లు, బడ్జెట్లు పెరిగిపోవడానికి వీళ్ళే కారణం అని కూడా అంటున్నారు. మీ వ్యూ ఏంటంటే దాని మీద? అంటే బ్రేక్ అవుతుందా లేదా కానండి, రైట్ నౌ ఇంక్రీజ్ చాలా టఫ్గా ఉంది. ఎందుకంటే మార్కెట్స్ బాగాలేదు, నాన్ థియేట్రికల్ మార్కెట్స్ తగ్గినాయి. సో రైట్ నౌ ఇట్స్ వెరీ టఫ్ సిచ్యువేషన్, అది మటుకు చెప్పగలను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంక్రీజ్ డిక్రీజ్ పక్కన పెడితే చాలామంది ఆ అసోసియేషన్లో, యూనియన్లు కాకుండా ముందుకెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ ఒపీనియన్ ఏంటి దానికి? ఎనీథింగ్ మా బడ్జెట్ కంట్రోల్లోకి వచ్చేది, ఎనీథింగ్ ఫర్ అస్ గుడ్ అయితే మంచిదే కదండి. ఏదొస్తుంది బడ్జెట్ కంట్రోల్లోకి, ఏం చేస్తే వస్తుంది మీ వ్యూలో? చూడాలండి. అంటే యూనియన్ కాకుండా సపరేట్గా చేసి అది ఎంత సక్సెస్ఫుల్ అవుతుందో చూడాలి కదా. ఓకే, ఇప్పుడు నేను సినిమాని 100 రూపాయలు తీసి 90 రూపాయలు తీయగలిగితే గుడ్ ఫర్ అస్. బట్ అట్లా అని చెప్పి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా చూడాలి. బోత్ థింగ్స్ టు బ్యాలెన్స్ బోత్. శశి గారు సార్, అంటే ఆల్మోస్ట్ చాలా డక్కా ముక్కీలు తిన్నారు డిస్ట్రిబ్యూషన్లో. మీరు ఎగ్జిబిషన్లో కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు. లాస్ట్ టైం మిమ్మల్ని అడిగినప్పుడు సిటీలో థియేటర్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నాము, దొరకట్లేదు అని చెప్పారు. నేను ఇదే క్వశ్చన్ అదర్ సైడ్ అడిగా, ఇప్పుడు రాజు గారినో లేకపోతే సునీల్ గారినో అడిగా, మీకు లాస్ వస్తుంది అంటున్నారు, ఎందుకు లాస్ వచ్చినా సరే నడుపుతున్నారంటే మా ఇన్వెస్ట్మెంట్ మాకు తిరిగిస్తే మేము పెట్టింది వీఆర్ రెడీ టు లీవ్ అన్నారు. మీ ఒపీనియన్ ఏంటి అందులో?
సార్ వాళ్ళు ఏమన్నారో నాకు ఇప్పుడే మీరు వింటున్నాను, బట్ దాని గురించి నేను స్టడీ చేయాలి సార్. సార్ వదిలేయడానికి రెడీ, మాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, తీసుకోవడానికి మీరు రెడీయా? సార్ మాకు అదే సార్, నేను మమ్మల్ని నమ్మి సినిమా ఇచ్చిన ప్రతి ప్రొడ్యూసర్కి మేము వాళ్ళకి న్యాయం చేయాలి. సో ప్రాపర్ రిలీజ్ ప్లాన్ చేయాలి. సో మాకు మోనోపోలీ అనేది ఏదైతే ఉందో, ఒక మూడు థియేటర్స్ ఉంటే 3 ఒకరిదే, లేకపోతే 2 ఉంటే 2 అనేది ఏదైతే ఉందో, మాకు ఒకటి ఉంటే మా ప్రెజెన్స్, మా సినిమాని మేము కాపాడుకోవటం. సో ఏ ఊర్లో అయినా ఒక థియేటర్ ఉండాలనేదే మా ప్లానింగే కానీ, బట్ వీ డోంట్ వాంట్ హోల్ థియేటర్స్ అండి. మాకు ఊరికి ఒకటి ఉంటే చాలు. సో టు సేఫ్ గార్డ్ ద ఫిలిం విచ్ వీఆర్ రిలీజింగ్. సార్ విమల్ థియేటర్ మీకు హైదరాబాద్లో ది బెస్ట్ థియేటర్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ వరకు. ఎందుకు విమల్లో కొన్ని సినిమాలు, ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ సినిమాలు సెలెక్టివ్గా వస్తున్నాయి, షేర్ వచ్చే పెద్ద సినిమాలు వేస్తున్నారు, బట్ మీడియం సినిమాలు ఎందుకు రావట్లేదు? సార్ దాంట్లో ప్రతి సినిమా పడింది సార్ మన దగ్గర. అంటే బేసిక్ ఏంటంటే సార్, విమల్ అనేది అది వీక్లీ థియేటర్ నార్మల్గా. సో ఇప్పుడు మీరు చూస్తే సింగిల్ సినిమా వేసాం, మత్తు వదలరా 2 వేసాం, అంటే అన్ని మీడియం సినిమాలైనా పెద్ద అయినా అట్లే ఉండదు సార్. మనకి ఆ థియేటర్కి బేసిక్గా 845 సీటర్ అండి. సో చెప్పండి. అంటే డైరెక్ట్గా నేను అడగనివ్వండి, రాజుగారి సినిమాలు కొన్ని వస్తాయి, పెద్ద సినిమాలు వస్తున్నాయి, మీడియం సినిమాలు రావట్లే సార్. మనం వేయటానికి ఎప్పుడు రెడీగానే ఉంటాం సార్. ఇక్కడ ఎవరిదనే దానికన్నా సినిమా సార్. మాకు సినిమా అంటేనే చిన్నప్పటి నుంచి సినిమానే. వీళ్ళ దేయకూడదు, వాళ్ళ దేయకూడదు, ఇలాంటి ఎక్కడా ఉండదు సార్. సపోజ్ ఒక సినిమా ఒకే టైంలో 2 సినిమాలు వచ్చినాయి, మేమేం చేస్తాం, ఇద్దరిని అకామిడేట్ చేయాలని చూస్తాం. 2 షోస్ 2 షోస్, అంతేగాని ఒకరిని పూర్తిగా అవాయిడ్ చేయాలనే ఆలోచన మనకి ఎప్పుడు ఉండదు సార్. ఓకే, థ్యాంక్ యూ. నవీన్ గారు, మీరు భారీ బడ్జెట్ చిత్రాలు చేసే బ్యానర్గా ఒక్క వేజెస్ వల్ల మాత్రమే కాస్ట్ ఆఫ్ కంట్రోల్ జరుగుతుంది అనుకుంటున్నారా? మిగతా విషయాల్లో మీకు ఇబ్బందులు లేవా? వాటిని కూడా మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా? అంటే అండి, ఎందుకుంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఇట్ ఈస్ రైట్ టైం టు మనం ఈ సినిమా గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు వచ్చింది కదా సందర్భం, మన గెస్ట్ ఉన్నారు, వాళ్ళ క్వశ్చన్స్ అడిగి ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాక వీ విల్ షిఫ్ట్ దెమ్ అండి. ఈ రోజున ప్రొడక్షను, ఎగ్జిబిషను, డిస్ట్రిబ్యూషన్ 3 కూడాను చాలా డౌల్ డ్రమ్స్లో ఉన్నాయన్న విషయం తెలుసు. బట్ మీరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు. బట్ గెటింగ్ ఇన్ టు డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఫెచ్ ఇట్ టు మైత్రి మూవీస్ అండ్ వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈజ్ సఫరింగ్ అనేటువంటి దానికి ఏం చెప్తారు? అది ఎలాంటి నిర్ణయం, ఆవేశపూరితమైన నిర్ణయం, ఇట్ ఇస్ ద రైట్ డిసిషన్ అనుకుంటున్నారా? ఎందుకు డిస్ట్రిబ్యూషన్లోకి మీరు స్టెప్ ఇన్ అయ్యారంటే? అస్సలు ఆవేశపూరితమైన డెసిషన్ కాదండి. మేము డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడానికి కారణం, లైక్ మా సినిమాలు ఇక్కడ మీ సినిమాలకు సరైనటువంటి డిస్ట్రిబ్యూషన్ దొరకని కారణంగానే మీరు దొరకదారు అనేటువంటిది. ఇప్పుడు ఎవరైనా ఎనీబడి ఫస్ట్ టైం ట్రై చేస్తారు కదా, అట్లా మేమే కాదు, ఇప్పుడు చాలామందికి సొంత డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. గీతాకు ఉన్నాయి, దిల్ రాజు గారు, సునీల్ గారికి, సురేష్ ప్రొడక్షన్స్, అట్లా మేము కూడా వీ వాంట్ అవర్ ఓన్ డిస్ట్రిబ్యూషన్. దట్స్ వై వీ స్టార్టెడ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. రాజు గారు సార్, డైరెక్టర్ మీరు సారీ వెల్కమ్ టు తెలుగు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ద వే యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఫంటాస్టిక్. థ్యాంక్ యూ. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా వీ హార్డ్ దట్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. బట్ వేర్ ఎవర్ ఇన్ ఎనీ ఫీల్డ్ ద ఫిగర్స్ విల్ స్పీక్. ద ఫిగర్స్ మీరు 108లో చేసినటువంటి సినిమా ఇట్ హ్యాడ్ మింటెడ్ మనీ లైక్ ఎనీథింగ్. దిస్ యూ ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ డన్ ఇన్ 4 ఆర్ somewhere between 4 and 5. Correct, sir. What is that you collected in Karnataka? Karnataka till yesterday, sir, the figure was around like I see I have this problem, gross and net only I get confused. So you tell the gross is complete, we can calculate the net. Yeah. So we got around 34, sir, like including this thing and all, like and that too in 10 days, huh?
10 days, sir. 10 days. And that's only in Karnataka. And overseas market, it collected around 5 crores, sir, till now. And there is no person who is known. No person. So that was miracle there. So that was a miracle. Yeah. What is the reason that you have gone for all the new faces? Sir, the thing is, when I came to the industry, people accepted. I still believe, like, contents, if we do the best of contents, people will accept. So people want stories is what I feel. So only we can take this risk because we can supervise a project. Because we are creative as well, we can market the project in the right way. We can spend a lot of time. And imagine this, sir, any industry for that matter, if new heroes come, new director come, only then the industry will thrive and survive. It is not that only we need to act and only we need to survive. That doesn't work for an industry. And fortunately, he's a fantastic director and he's a fantastic performer. We need performers, and in any industry, even though there are star cinemas, the content cinema is also, like, it is not competing. It is actually, it is surviving together. We need every kind of cinema, and this kind of cinema we can create, sir. That's the reason I go for this. Shetty bros are rising and ruling. What do you say about this? We are slaves of cinema, sir. We are not emperors or nothing. Like, we work in cinema. And do you think this is a ruler's costume or the way ruler talk? No, I don't think so. We work for cinema, that's all. And I love that I have this opportunity to work for cinema. Sir, Raj Gar, same question continuation that. Yes, sir. There is a social media slogans are there, Shetty Mafia, Shetty Raj in that Kannada industry. So what are these are in the social media or in the industry also there is a discrimination? I don't know, sir. Industry people haven't questioned. It's in social media. I think anything has a counter this thing. No, he's not a Shetty and he's not a Shetty, and they are from the day one. But nobody wants to cover because it doesn't look good. No, on anywhere, like, if you put that doesn't look good. And that's the reason, like, we call Shetty Mafia, and we are friends, that's for sure. Like, I have collaborated with Rishabh. I have wrote for Kantara, I have wrote for all his films, and I have written for Rakshit in 777 Charlie, and he is also collaborated with Rishabh, but nobody calls him, like, he's from that gang. Nobody calls he's from my gang also, because he doesn't have the tagline. That's the simple thing. But we don't have a problem with that. But I always call people, like, you two form gang. You two collaborate with people. So the moment you collaborate, no. For example, if I come and, like, if JP can direct, then that's a beautiful thing. Only me directing, only me producing, only my film. That is not right. I think you need to collaborate so that we can thrive as an industry. Good, sir. Congratulations. Thank you, sir. Thank you. Raj sir, when are you going to do straight Telugu movie? I don't know. The reason being, any cinema for that matter, when I write, I don't write structure first and then dialogue and then screenplay. That doesn't happen to me. So I write scene by scene. I write. So the first language that comes, see, more than anything, I'm a writer first. Okay. That is one job I don't want to leave. Other, like, take every other job that I have, but writer is one job that, like, I enjoy. To create something on a blank paper is the most joy, like, that I can find. So when I do that, so the language might restrict. If I don't know Telugu that well, if I know Telugu that well, if I know some other language that well, I might be able to create that. If I don't able to create that, the primary joy that I find in cinema is lost. So when I can find it in this language, I might do it. Okay. JP sir, congratulations. Kannada Nalli cinema noಡ್ತೀನಿ. So it was excited and super fun and roller coaster film actually. Thank you. I was surprised about Telugu release. So we can expect Telugu sequel of Sue from So. Can we expect sequel? Any sequel? ಸದ್ಯಕ್ಕೆ ಏನು ಪ್ಲಾನ್ ಇಲ್ಲ ಸರ್. ಬರಬೇಕು. ಸುಲೋಚನ ತಲೆಗೆ ಬಂದರೆ ಬರ್ಬೋದು. So Raj sir. So I am always, I don't go for, so he might have planned, but I always tell no part 2 in Lighter Buddha films. The reason being, we are creators. We are creative people. And when we create something, that should be original and we should be done with that is what I believe in. Otherwise, we will find a formula and we try to replicate it. That's what I don't want to do in Lighter Buddha films. So that's the reason, like, even if it's the most successful project, like, I want to keep it aside and try it. Raj sir, you have a huge fan base in Telugu states too. When compared to Kannada, ఇక్కడ కూడా మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. So when will you do straight Telugu film? So just I answered that. So one more, last but not the least,
యు ఆర్ ద పార్ట్ ఆఫ్ కాంతారా కదా. Yeah. So Kantara, I was a part of Kantara. This time I couldn't work, like, I had too many. But he is a small part of Kantara, but he too couldn't go to shoot. He's also a fabulous writer. So, like, he's a fantastic writer. This time I couldn't work, but Rishabh had called me today and he said that everything is going on smooth and great. So let's see how this film shapes up. సో 2 weeks టైం పట్టింది. ఇప్పుడు స్ట్రైట్గా ఒకటే టైంకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? నెక్స్ట్ ఫిలిమ్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? Simultaneous release we can expect. Okay. Sorry, brother. Like, I want to do that. Like, what we believed was we want to release the film, and the moment the film is a success, then if it travels to other land, it is more genuine. It is true, because we are not doing anything. People said it's a super hit film, and then it goes to another language. Then we can be very sure that, like, we didn't tell. So if someday, like, we are absolutely sure that, okay, it will sell in every other language, we will show the film to, like, sir, and we will show it to the interested prospects, and then, like, if they are interested, we'll do that. The only thing is we want to do cinema, brother. Like, it's not language, that, this and everything. We want to do cinema, yeah. కంగ్రాచులేషన్స్ Thank you. శశి గారు. సో ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ని రిలీజ్ చేయడానికి చాలా భయపడతారు. సో అదే కాంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ని మీరు రిలీజ్ చేశారంటే అందులో మినిమం కాంటెంట్ లేకపోతే యాక్సెప్ట్ చేయరు ప్రాజెక్ట్ని. సో ఈ సినిమా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ ఇప్పుడుండే నెక్స్ట్ వీక్ వరకు సినిమాలు తక్కువగా ఉన్నాయి, ఒకటి రిలీజ్ ఉంది. సో ఈ సినిమాకి స్కోప్ ఉందా జనాలు వచ్చి చూడటానికి? సార్, ఇప్పుడు మేము గతంలో కూడా మంజుమల్ బాయ్స్ ఇలానే ఫస్ట్ డే పోయి చూసి కంటెంట్ నచ్చి మంజుమల్ బాయ్స్ వీ బ్రాట్ టు తెలుగు స్టేట్స్ అండి. ద సేమ్ థింగ్ మహారాజా తమిళ్ నుంచి. సో ఇప్పుడు ఈ సినిమా కూడా మేము ఫస్ట్ చూసి, అండ్ యాక్చువల్లీ వీఆర్ ఆఫ్టర్ ద ప్రొడ్యూసర్ యాక్చువల్లీ. సో మాకు వీ విల్ రిలీజ్ ఇన్ 2 states అని చెప్పి వీఆర్ ఫాలోయింగ్ అప్. సో ఫైనల్లీ దే గేవ్ అస్ అన్ ఆపర్చునిటీ. సో దట్ ఈస్ హౌ మాకు బేసిక్ ఏంటంటే మంచి కంటెంట్ ప్రజలకి చెరువు తీసుకెళ్ళాలి. అది మనకు అవకాశం దొరికితే సార్ చెప్పినట్టు మేము కూడా ఒక డిస్ట్రిబ్యూషన్, ఒక సినిమాకి మేము కూడా 1 side ఆఫ్ స్లేవ్స్ అనుకోండి. మంచి సినిమాని తీసుకొని వచ్చి మంచి థియేటర్స్కి ఇవ్వాలి. సో దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్ అండి. శశి గారు, సార్ యాక్చువల్లీ 10 daysలో 34 కలెక్ట్ చేశారు అని చెప్పన్నారు కదా సార్. మీరు ఇక్కడ మన లైక్ తెలుగు రీజన్లో ఎంత కలెక్ట్ అవుద్దని అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ లెవెల్ సార్? ఎందుకంటే మీరు సినిమా చూస్తారు, మీకు బాగా నచ్చింది, తీసుకొచ్చారు, ఇక్కడ మా ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి యు ఆర్ ద రైట్ పర్సన్ టు సే అండ్ గెస్ ద నెంబర్స్. అంటే దీనికి లిమిట్ లేదమ్మా. ರಾಜನ JP ಅಣ್ಣ, ಶನಿಲ್ ಅಣ್ಣ, ಚೆನ್ನಾಗಿದ್ರಾ? ಚೆನ್ನಾಗಿದೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಸೂ ಫ್ರಮ್ ಸೋ ಅಂದೆ ನಿಮ್ಮ ವರ್ಕ್ ತುಂಬ ಇಷ್ಟ ನನಗೆ. 2 ಸಲ ನೋಡಿದೆ ಸೂ ಫ್ರಮ್ ಸೋನ. ಸೊ ವಾಟ್ ಈಸ್ ಯುವರ್ ಲೈಕ್ ದೆರ್ ಇಸ್ ಎ ರೂಮರ್ ಗೋಯಿಂಗ್ ಆನ್ ದಟ್ ಯು wrote ದ ಸ್ಕ್ರೀನ್ ಪ್ಲೇ ಫಾರ್ 26 times. So you changed that 26 times? He wrote. You both collaborated on the... No, like, the initially we discussed, then he wrote. JP Anna? Yeah, he's the writer-director of the film. So I'm a producer of the film. Yeah. JP Anna, what was your experience throughout the film? Like, this is your first chance, like, as a writer and director. So what is the support you got from Rajbi Garu and the whole cast and crew? I think there is a relative for you also in the film. ಅದೇ ಸರ್ ಮೊದಲೇ ಹೇಳಿದ್ರಲ್ಲ, ನಾವು ಮೊದಲಿಂದ ಫಸ್ಟ್ ಸಿನಿಮಾದಿಂದ ಜೊತೆಗಿದ್ದೀವಿ ನಾವು. ಅವ್ರ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಆ್ಯಕ್ಟ್ ಮಾಡೋಕ್ಕೆ ಬಂದದ್ದು ನಂತರ ಅವ್ರ ಜೊತೆ ನನಗೆ ಒಡನಾಟ ಸಿಕ್ಕಿತ್ತು. ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅಂದರೆ ನನ್ನ ಸಿನಿಮಾದ ದೃಷ್ಟಿಕೋನ ನಂದು ಅದೇ ಚೇಂಜ್ ಆಯಿತು ಇವರನ್ನು ಮೀಟ್ ಆದ ನಂತರ. ಸಿನಿಮಾ ಅಂದ್ರೇ ಬೇರೆ ಆಯಿತು ನನಗೆ. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನಾನು ಸಿನಿಮಾ ನೋಡ್ತಿದ್ದದ್ದು ಬೇರೆ, ಸಿನಿಮಾ ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಬರೀತಿದ್ದದ್ದು ಬೇರೆ. ಇವರನ್ನು ನೋಡಿದ ನಂತರ ಎಲ್ಲ ಚೇಂಜ್ ಆಯಿತು. ಇವತ್ತೆಲ್ಲ ಏನಾಗಿದ್ದೀನೋ ನಾನು ಡೈರೆಕ್ಟರ್ ಆಗಿ ಇಲ್ಲಿ ಕೂತಿದ್ದೀನೋ ಎಲ್ಲ ಕಾರಣ ರಾಜ್ ಸರ್. నవీన్ గారు, సార్ నవీన్ సార్ అంటే హై బడ్జెట్ ఫిలిమ్స్ తీస్తున్నారు, లో బడ్జెట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. సో వేరే లాంగ్వేజ్లో హిట్ అయిన సినిమాలు అప్పుడప్పుడు ఇలా మీరు చూసి మా ముందుకు తీసుకొస్తున్నారు. బట్ ఎప్పుడైనా ఒకేసారి సైమల్టేనియస్గా అదర్ లాంగ్వేజ్తో కొలాబ్ అయ్యి అక్కడ ఆ యాక్టర్స్తో, అదే కథ ఇక్కడ మన యాక్టర్స్తో ఈ కొలాబరేషన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఆలోచనలో ఉన్నారా సార్? అంటే ఒకే కథ డిఫరెంట్ లాంగ్వేజెస్లో సార్ సైమల్టేనియస్ లైక్ ఇప్పుడు దృశ్యం చేస్తున్నారు అట్లాగా? డన్ సార్.
అంటే అట్లాంటి ఆపర్చునిటీ వస్తే వీ లవ్ టు డూ ఇట్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. సార్ రాజ్ సార్ హియర్. ఎస్ సార్. యాక్చువల్గా మీరు లాస్ట్ టైం తీసిన గరుడ గమన ఉషావాహన sir. ఆ స్టోరీ టెల్లింగ్ కానీ ఆ ప్రజెంటేషన్ కానీ ఒక స్లో మోషన్లో ఒక మైతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తీసుకొని చేశారు కదా, దానికి బేసిక్ థాట్ ఏంటి సార్? అంటే అలా స్టోరీ టెల్లింగ్ చెప్పడానికి కానీ ప్రజెంటేషన్ కానీ. Sir, when I was watching Yakshagana, you know Yakshagana, sir? Yes, sir, yes. So in Dakshina Kannada and Uttara Kannada, there is a form of this thing called theatre called Yakshagana. There they play mythology. So I was watching, I was a 5th standard kid and there was mythology happening there. Devi gave birth to Brahma, Vishnu, Maheshwara and she assigns role to everybody. Srishti, Sthiti, Laya, 3 roles she gives. And after that, they all fight with each other saying that I am bigger and I am bigger. I am a 5th standard kid, I am watching the Yakshagana and my idea is like, oh my God, okay. Does God have this ego? Do they fight with each other? But nobody answered me. It actually remained as a question inside my head. And then I did a film, my first film, Vandu Motta Ekate. After that, within the team, once it's successful, so we also the idea comes, it is successful because of whom? Because of me, that ego comes. So when that started coming within the teammates, I was like, okay, this ego is a beautiful thing. So I wanted to explore why we become these people after success or something. So that is when I didn't have the question for Brahma, Vishnu, Maheshwara. I took those characters and put it in a gangster world where they accidentally become gangsters, but I gave the attributes of Brahma, Vishnu and Shiva. So that is how I tried to answer the question which I couldn't find an answer. I can't tell I found an answer, but I found a film, sir. Yeah. సార్ ఆ సినిమాలో మీరు ఒక మర్డర్ చేసిన తర్వాత ఒక శివతాండవంలాగా చేస్తారు. Correct, sir. ఎక్సలెంట్ యాక్టింగ్. Thank you so much, sir. Thank you, sir. సో ఆల్ ద బెస్ట్ సార్. Thank you, sir. When is your next film, sir? Direct. Sir, I'm writing, sir. I'm writing. Because of this film and because of the promotion and all, I'm not able to focus. But the moment I finish this, I want to switch off the phone. I want to uninstall Instagram and then I go and write and finish that script, sir. Yeah, that's a thriller. That's what I'm trying to do. మీరే ప్రొడ్యూసరా? Sir? You are producing? Yes, sir. Right now I have made a little money, so we can produce. Rajan. So, Yes. not sure to whom should I shoot this question. So, actually, I watched it in Kannada. It was hilarious. So, yeah. Now, the question is we have some blockbusters from other languages like Premalu and Gymkhana, where they used too much of meme references and they largely depended on that. So, not sure who did take care of the dubbing for this film. So, is it a true translation or you also depended on memes and other stuff? Yeah, we took care of the dubbing. So because creatively we wanted somebody to supervise. It's not that when we do cinema, as you said, you cannot just Google translate a word and put it, and that doesn't work for a culture. If you see the trailer, and if you watch the Malayalam trailer and Kannada trailer, these 3 trailers looks different in 3 ways. Yes. The intonation, the way they pronounce the name, and the sound. For example, in Mangalore Kannada, it is called Ravi Anna, and it is very soft. Yes. And in Telugu, it Ravanna. It is a little more, stronger. Yeah. So only a local person can find that dialect. So when I sent a person, the moment we knew that, we are doing, I sent a person and said that this is the sensibility that I want. I don't want them to Google translate it. Work on it as much as possible. So we didn't Google translate, sir. We did the best that we can do in the time that was available. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. కాదు, ఒక్క నిమిషం కెమెరాస్ ఉంచండి. అండ్ బిగ్ టికెట్ ఉంది, దానికోసం ఒక్కసారి ఐ రిక్వెస్ట్ బిగ్ టికెట్ తీసుకొని రావాల్సిందిగా. సో యా, సో డిజిటల్ మార్కెటింగ్ బై ఫస్ట్ షో అండ్ టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. అండ్ ఎస్, సేవ్ ద డేట్, ఆగస్ట్ 8న మనందరినీ పలికించడానికి వచ్చేస్తుంది సూ ఫ్రమ్ సో. సో హిలేరియస్గా ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తుంది. వెళ్ళి బిగ్గెస్ట్ సక్సెస్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఫర్ ఛానల్స్. యా. So thank you so much, Raj sir, Shanil sir, JP sir. Thank you so much and wish you good luck.
థ్యాంక్ యూ నవీన్ గారు అండ్ శశి గారు. ఇలానే మాకు మంచి మంచి కంటెంట్లు, మంచి మంచి బ్లాక్ బస్టర్స్ మీరు ఇస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. And thank you so much, media, for your support and for your questions. And yes, as I said before, save the date, August 8th. ఎందుకంటే సూపర్గా ఫుల్గా మీరందరూ ఎంటర్టైన్ అవ్వబోతున్నారు కాబట్టి. సో ఎస్, దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. శుభరాత్రి.